ఆడోళ్ళు దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ పనుల నుంచి అయితే అస్సలు తప్పించుకోలేరు. నైట్ ఒక బర్త్డే పార్టీకి పోయి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది, పడుకునేసరికి ఇంకా లేట్ అయింది. పొద్దున్నేమో అస్సలు లేవబుద్ధి అయితే లేదు. పోనీ అట్లనే వండుకుందామంటేనేమో ఏడ పనులు ఆడనే అయిపోతే నా వల్ల మా గగన్ గనికి స్కూల్కి డుమ్ అవుతుందేమో అని బలవంతంగా లేచిన. నేను లేవడమే కాకుండా వాడిని కూడా బలవంతంగా లేపి రెడీ చేసిన. ఇంకా అన్నం కూర వండుదామంటేనేమో వాడు అన్నం కూర అస్సలే తింటలేడు. ఇంకా ఆన్ కోసమని పాలకూర, చపాతి, ఇంకా క్యాబేజ్ కర్రీ, బ్రేక్ఫాస్ట్లకి ఏమో ఇడ్లీ చేసి మా అత్తమ్మకి ఇచ్చేస్తే మా అత్తమ్మనే పిల్లలకైతే తినిపిస్తుంది. ఆ లోపు నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసినాను. మాకైతే పెద్ద సమస్యనే వచ్చింది. అదేంటంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నేను ఉన్న ప్లేస్లో ఏంటంటే ఆషాఢంలో బోనాలు చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా షిఫ్ట్ అయినాం కదా నాగోల్ దగ్గర, ఇక్కడ ఏమో శ్రావణ మాసంలో చేస్తారంట. ఇప్పుడు ఎట్లా చేయాలో మాకు అర్థమైంది. మేము ఎప్పుడు చేసినట్టు ఆషాఢంలోనే బోనాలు చేస్తేనేమో, నేను చేసినప్పుడేమో ఎవరు చేయరు, ఖాళీగా చేయాలంటే కష్టం అవుతుంది. అదే ఆషాఢం కాకుండా శ్రావణంలో వాళ్ళందరూ చేసినప్పుడు మేము చేయాలంటే అదొక పెద్ద ఇబ్బంది. ఎందుకంటే ఆ టైంలో అందరు నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ అవుతుంది కాబట్టి. అంటే నేనేం తినను కానీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది కదా, అదొకటి ప్రాబ్లం. సరేలే మా అమ్మోళ్ళ ఇంటికి పోయి సెలబ్రేట్ చేసుకుందామంటే మా అమ్మోళ్ళు ఏమో చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి చూస్తుంది, మా నాన్నమ్మ చనిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అర్థమవుతలేదు. ఏమన్నా సజెషన్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, మేము ఎట్లా చేసుకోవాలి, మాకైతే అర్థమవుతలేదు. మా హస్బెండ్ నేను రోజు అదే డిస్కస్ చేసినాము. ఇంకా మా గగన్కి బ్రేక్ టైంలో తినడానికి ఫ్రూట్ అయితే పెడతాను ప్రతిరోజు. మళ్ళీ లంచ్ ఏవి, మళ్ళీ బ్రేక్లో కూడా ఏవి కాకుండా జస్ట్ ఒక ఫ్రూట్ అయితే పెడతాను. ఈరోజు అయితే పప్పాయ పెట్టి లంచ్ అయితే ప్యాక్ చేసి స్కూల్కి అయితే పంపించేసాను గాయస్.